ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ ఒంగోలు. నేను రేషన్ పేరండి. ఏ ఊరు మీది? కనవల చెరువు మాది, బల్లపల్లి మండలం. నా పేరు దేనమ్మ, ఖమ్మంపాటి దేనమ్మ. నేను ఊరికి వెళ్తే ఊరికి పోయినాక ఊరికి వచ్చిన తర్వాత నేను రేషన్ కాడికి పోతే రెడ్లు పిల్లలు పిలిచారు. నన్ను పిలిచి కూర్చోబెడితే అక్కడికి పోయామంటే నేను ఊరికి పోయామని చెప్పా. కాసేపు నవ్వమంటే నవ్విచ్చే లోపల ఇంతలోకి ఒక మగ మనిషి ఇచ్చిండు నన్ను. పేరు సంక్రాంతి, అబ్బాయి పేరు సంక్రాంతి అయితే వెంకటేశ్వర సంక్రాంతి. అయితే మేము ఏందో మాట్లాడుకొని నవ్వుకుంటే నా ఎవరని చెప్పి నా మీద నగబడి గొందరగాలం చేసి నా జాకెట్ అంతా చింపి మాదిగా లంచుతారా, లేబర్ లంచుతారా, కారం మొత్తం కర్ర పెడతానని తిట్టి మేము ఈ లోపల కొట్టుకుంటున్న లోపలకి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి వాళ్ళు నేను అదిరిపోయి లోపల సరిపడాక వాళ్ళు వచ్చి నన్ను జుట్టు పట్టుకుని ఏడ్చుకొచ్చారు. కిందకి కొట్టారు, పైన పడి పీకారు, గందరగాలు రచ్చ చేశారు సారు. నేను ఏడ్చుకుంటే స్టేషన్ కాడికి పోయా సారు. చెప్పు. బియ్యాని కోసం పోయా, కోట బియ్యం కోసం పోయా. నేను కోట బియ్యం కోసం వెళ్ళి వస్తున్న సమయంలో అతను ఎన్నికిడితో వస్తాడు. అతను ఎవరో తెలియని కూడా తెలియదు. మా ఊరు అబ్బాయి వస్తనే లేక మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే ఈ సమయంలో మేము ఏదో నవ్వుకుంటున్నాం, ఆడవాళ్ళం కాబట్టి నన్నే అందని చెప్పి ఊహించుకొని నా మీద రాళ్ళు తీసుకుని నిలబడి నా జాకెట్లో చేసి లాగి చింపేశాడు. ఈ లోపల మేము కొట్టుకుంటున్నా లేక ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి నన్ను గొందరగాలు చేసి ఇద్దరు కలిసి లాక్కొచ్చి కొట్టారు. యాదవులు ఆయన చెప్పాలి. వాళ్ళు యాదవులే సార్, ముగ్గురు యాదవులే. కంప్లీట్ అయ్యానికి వచ్చాను. చెప్పు. నేను బల్లాపల్లి పోతే నాకు న్యాయం చేయాల సార్ వాళ్ళు. నాకు ఇక్కడ న్యాయం జరిగిద్దని ఇక్కడికి వచ్చే సార్. నేను చెప్పు. ఎస్పీ గారిని అడిగి న్యాయం చేయమని అడిగాను నేను. కనమచేరు సార్, బల్లాపల్లి మండలం. అయితే మా అమ్మ రేషన్ షాప్కి వెళ్ళింది. ఊళ్ళోకి వెళ్ళాలి, మేము ఏమైనా తెచ్చుకోవాలని ఊళ్ళోకి వెళ్తే అక్కడ మా దోస్తులు ఉంటారు కదా, వాళ్ళతో చేతులు ఆడుకుంటూ ఉందంట. అతను యాదవుల అబ్బాయి. అయితే మా అమ్మని నన్నే అంటున్నారని, పొట్టోడు అంటున్నారని, నన్నే అంటున్నారని మా అమ్మని కొట్టింది. ఫస్ట్ అయితే కొట్టి అరుచుకొని అయిపోయింది వీళ్ళిద్దరిది. అయిపోయిన తర్వాత మళ్ళీ అదిరిపోయి మా అమ్మ వేరే వాళ్ళ అడ్డం తీసి వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. వెళ్తే ఇద్దరు లేడీస్ వచ్చి మళ్ళీ కావాలని ఇంట్లో పోయిన లాక్కొచ్చి మళ్ళీ కొట్టారు. దానికి మా అమ్మ బొల్లపల్లి స్టేషన్కి కేసు పెట్టడానికి వెళ్తే 10 రోజులు తిప్పారు సార్ మమ్మల్ని. బొల్లపల్లి స్టేషన్లో కేసు ఫైల్ చేయమని చేయట్లా. మాకు న్యాయం జరగట్లేదని ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చింది న్యాయం కోసం. ఎస్పీ గారిని కలిసాము, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అది సార్ జరిగింది.